హాయ్ ఫ్రెండ్స్. సో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మనకు ఇలా స్పెషల్ డే అనేసి హ్యాపీ ఉమెన్స్ డే అనేసి కావచ్చు, హ్యాపీ బ్రదర్స్ డే అనేసి కావచ్చు, లేదా బర్త్డే అనేసి ఇలాంటి ఒక స్పెషల్ డే రీల్స్ అయితే కనుక బాగా వైరల్ అవుతున్నాయి. సో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ వీడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన మనకు బ్లాంక్ అనే ఆప్షన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇంకా ఏదైనా వీడియో క్లిప్ యాడ్ చేయాలనుకుంటే వీడియో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీ దగ్గర ఉన్న వీడియో క్లిప్ కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ ఫొటోస్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఫోటో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని కింద రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఇలా ఫస్ట్ బ్లాంక్, తర్వాత వీడియో క్లిప్, తర్వాత ఇలా ఫొటోస్ ఇలా అన్నీ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. సో విధంగా యాడ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇక్కడ క్యాన్వాస్ అనే ఆప్షన్లో 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ మనకు వీడియో క్లిప్, ఇక్కడ మనకు ఫొటోస్ ఇలా ఫుల్ స్క్రీన్లో లేవు కదా, సో ఇక్కడ ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకొని క్యాన్వాస్ అనే ఆప్షన్లోకి వచ్చేసి 9 ఇలా స్కేల్ ఫుల్గా జరుపుకుంటే మనకి ఇలా ఫుల్ స్క్రీన్లో యాడ్ అవుతూ ఉంటాయి. చూడండి, ఇలా రెండు ఫోటోస్ కూడా ఇలా ఫుల్గా అప్లై చేసుకోండి స్కేల్ అనేది. ఇలా అప్లై చేసుకున్నాక మనకి ఈ రెండు ఫోటోస్ కూడా ప్లెయిన్గా ఉన్నాయి కదా, సో ఈ మూవ్ అయినట్టుగా వస్తే బాగుంటుంది చూడటానికి. సో అందుకే ఈ యొక్క ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకొని ఇలా స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు ఆ ఫోటో ఎండ్లోకి వెళ్ళేసి ఇలా ఎండ్లో ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఇప్పుడు మీరు ఈ యొక్క ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఈ ఫోటోని మీరు కొంచెం ఇలా లైట్గా జూమ్ చేసుకొని ఇలా కార్నర్కి ఎటైనా ఒక సైడ్ జరుపుకోండి. ఇలా జరుపుకుంటే మనకు కొద్దిగా ఆ ఫోటో అనేది ఇలా మూవింగ్ వచ్చినట్టుగా వస్తుంది. చూడండి, ఇలా మూవింగ్ ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. సేమ్ అదే విధంగా సెకండ్ ఫోటో కూడా స్టార్టింగ్లో కీ ఫ్రేమ్, అదేవిధంగా ఎండింగ్లో ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని సో నేను ఇక్కడ ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర ఇలా కింది జరుపుతున్నాను. ఇలా జరుపుకునే చూడండి ఇప్పుడు మనకి ఇలా సో ఈ విధంగా మూవింగ్ అయితే కనుక వస్తూ ఉంటుంది. సో ఇలా మూవింగ్ అనేది మీరు యాడ్ చేసుకోండి. సో విధంగా మూవింగ్ అనేది యాడ్ చేసుకున్న తర్వాతకి ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని పైన మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని మీరు డైరెక్ట్గా యాడ్ చేసుకోండి. లేదా ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో వస్తుంది కదా, మీ దగ్గర ఏదైనా వీడియో క్లిప్ ఉంటే డైరెక్ట్గా వీడియోని సెలెక్ట్ చేసుకొని వీడియో నుంచి సాంగ్ని డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు ఫొటోస్ మధ్యలో వైట్ డాట్స్ ఉన్నాయి చూడండి, అవి ట్రాన్సిషన్స్ అనమాట. అందులో ఒక వైట్ డాట్ని క్లిక్ చేసుకోండి, మధ్యలో క్లిక్ చేసుకొని మీకు ఆ ఫోటోకు ఏ విధంగా మారాలి అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ట్రాన్సిషన్ అనమాట. సో నేను ఇక్కడ డిసార్ట్లో ఇక్కడ చూడండి ఇలా మనకు జూమ్ ఇన్ అయ్యేది అనమాట, ఈ యానిమేషన్ చూడండి ఇలా మారుతూ ఉంటాయి. ఇలా స్కేల్ ఫుల్గా ఇచ్చేసుకొని ఇక్కడ పైన మనకు డబల్ టిక్స్ ఉన్నాయి కదా, ఆ డబల్ టిక్స్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ అప్లై టు ఆల్ మీద ట్యాప్ చేసుకుంటే అన్ని ట్రాన్సిషన్లు కూడా ఇదే విధంగా జూమ్ ఇన్ యాడ్ అవుతుంది చూడండి ఇలా. సో మీరు ఏదంటే అదైతే యాడ్ చేసుకోండి. సో ఇలా అన్నిటి కూడా ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేసుకున్నాం. ఇలా అప్లై చేసుకున్నాక ఫస్ట్ బ్లాక్ ఇమేజ్ ఉంది కదా, సో ఆ బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసుకొని సో దీన్ని మీరు కొంచెం ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఈ యొక్క బ్లాక్ ఇమేజ్ నేను ఒక 7.1 వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో నేను 7.1 వరకు చూడండి ఆ బ్లాక్ని ఎక్స్టెండ్ చేసుకున్నాను. సో తర్వాత వీడియో క్లిప్ 3.5 సెకండ్ అయితే ఉంది, నేను దాన్ని ఏమీ ఎడిట్ చేయట్లేదు. మీరు కూడా 3.5 సెకండ్స్ వరకు వీడియో క్లిప్ యాడ్ చేసుకోండి. సో తర్వాత మనకు ఇందులో ఫోటో వచ్చేసి 5.0 సెకండ్స్ ఉంది కదా, సో నేను దీని ఒక 5.7 వరకు ఎక్స్టెండ్ చేశాను చూడండి. అదేవిధంగా లాస్ట్ ఫోటో ఉంది కదా, ఈ లాస్ట్ ఫోటోని మన సాంగ్ ఎన్ని సెకండ్ల వరకు ఉంటే అన్ని సెకండ్ల వరకు నేనైతే ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఇంకొక ఫోటో యాడ్ చేసుకోవాలనుకుంటే దీన్ని కొద్దిగా కట్ చేసుకొని ఇంకొక ఫోటో అయినా యాడ్ చేసుకో. మీకు స్పీడ్గా ఫొటోస్ మారాలంటే కొంచెం ఎక్కువ ఫొటోస్ యాడ్ చేసుకోండి. నేను తక్కువ యాడ్ చేశాను కాబట్టి కొంచెం ఎక్స్టెండ్ చేశాను అంతవరకు. సో తర్వాతకి ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ప్లస్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఫస్ట్ మీరు ఏ టెక్స్ట్ అయితే మీరు రాయాలనుకున్నారో అది ఇక్కడ రాయండి. ఇక్కడ సో నేనైతే కనుక టుడే ఈజ్ అనేసి రాసేసి ఇక్కడ కింద మళ్ళీ చూడండి సెకండ్ లైన్లో డేట్ అదేవిధంగా మంత్ అనేది రాస్తున్నాను. సో దాంతో పాటుగా మీరు ఏదైనా ఇమోజీస్ పక్కన యాడ్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన ఇమోజీస్ని కూడా పక్కనైతే కనుక మీరు యాడ్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన ఇమోజీస్ని అయితే మీరైతే యాడ్ చేసుకోండి. సో నేనైతే ఎగ్జాంపుల్ ఒక ఇమోజీ అయితే కనుక యాడ్ చేసుకొని ఇలా జూమ్ తక్కువ చేశాను. సో తర్వాతకి ఇక్కడ మనకు కలర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ కలర్ బాక్స్ ఫస్ట్ అయితే నేను ఫాంట్ సెలెక్ట్ చేస్తాను. చూడండి ఇక్కడ లెమన్ మిల్క్ బోల్డ్ అనే ఫాంట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. అదే కలర్ వచ్చేసి ఇక్కడ మనకి ఇందులో చూడండి టెక్స్ట్ కలర్ చాలా అయితే ఉన్నాయి, మీకు నచ్చిన కలర్ అయితే మీరైతే యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే చూడండి ఇక్కడ సో ఇందులో మీకు ఏ టెక్స్ట్ అయితే ఏ కలర్ అయితే నచ్చిందో మీకు నచ్చిన కలర్ అయితే మీరు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న ఒక బార్డర్ అనే ఆప్షన్లో వైట్ కలర్ బార్డర్ని సెలెక్ట్ చేసుకొని 19% ఇచ్చేసుకోండి. సో తర్వాత షాడో వచ్చేసి బ్లాక్ షాడో అని సెలెక్ట్ చేసుకోండి.
సో తర్వాతకి లాస్ట్లో యానిమేషన్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మీకు ఆ టెక్స్ట్ అనేది ఏ యానిమేషన్లో రావాలో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. ఇందులో చాలా ఉంటాయి. పైన స్కేల్ ఇలా ఫుల్గా ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్నాక యానిమేషన్ చూడండి, నేనైతే కనుక ఈ విధంగా అయితే యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకున్నాక మీకు ఈ టెక్స్ట్ అనేది ఎక్కడి వరకు రావాలి, నేను ఒక 2 seconds వరకు వచ్చేలా కొద్దిగా కట్ చేస్తున్నాను చూడండి. సో కొంచెం ఎక్స్పాండ్ చేసుకొని ఈ ఫస్ట్ లిరిక్, ఈ ఫస్ట్ డైలాగ్ అనేది అంటే ఈ ఫస్ట్ టెక్స్ట్ అనేది మీకు ఎక్కడి వరకు రావాలి, నాకు ఒక 2 seconds వరకు రావాలి కాబట్టి చూడండి 2 seconds వరకు ఇలా కట్ చేసుకున్నాను. సో కట్ చేసుకున్నాక నెక్స్ట్ టెక్స్ట్ కావాలి కదా, సేమ్ ఇక్కడ పైన డూప్లికేట్ అయిన ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుని చూడండి, అదే టెక్స్ట్ మళ్ళీ డూప్లికేట్ అయిపోయింది. సో పైన ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీకు సెకండ్ ఏ టెక్స్ట్ అయితే రావాలో మీరు అది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో నేను డే అనేసి ఇచ్చేసుకొని ఇక్కడ కింద మళ్ళీ సేమ్ సెకండ్ లైన్లో ఒకవేళ స్పెషల్ డే లేదా ఏదన్నా ఒకటి ఇచ్చుండి, డే వచ్చేసి సండే అనేసి ఇచ్చాను. సో ఇలా డే ఇచ్చేసుకున్నాక ఆ టెక్స్ట్ కూడా మీకు ఎక్కడైతే కట్ కావాలో అలా కట్ చేసుకోండి. సో నేను దీన్ని కూడా నేను ఒక 2 seconds వరకు కట్ చేసుకొని మళ్ళీ ఇంకో డూప్లికేట్ చేశాను. సో ఇలా డూప్లికేట్ చేసిన తర్వాతకి ఇక్కడ పైన ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని మీకు థర్డ్ టెక్స్ట్ అనేది ఏదైతే రావాలో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో ఏ వెరీ స్పెషల్ డే అనేసి నేనైతే రాస్తున్నాను ఇక్కడ. ఇలా రాసిన తర్వాతకి మనకి ఇక్కడ ఫోటో చూడండి, ఆ టెక్స్ట్ ఎండ్ అయిన తర్వాతకి మనకు ఆటోమేటిక్గా ఫోటో అనేది రివీల్ అవుతుంది చూడండి. ఇలా మనకు ఫస్ట్ ఇలా 3 డైలాగ్స్ అయితే కనుక వస్తూ ఉంటాయి. డైలాగ్స్ అనుకోండి, టెక్స్ట్ అనుకోండి, లిరిక్ అనుకోండి, ఏమని అనుకోండి. సో ఇలా 3 అయిపోయిన తర్వాత మన నెక్స్ట్ ఫొటోస్ అయితే కనుక వస్తున్నాయి అనమాట. సో ఇలా ఫోటో మనకు చూడండి ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదా. సో నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇదే టెక్స్ట్ని డూప్లికేట్ చేసుకోండి. ఇలా డూప్లికేట్ చేసుకున్నాక ఈ ఫొటోస్ పైన మన ఫోటో మీద కాకుండా కొంచెం పైన సెట్ చేసుకోండి టెక్స్ట్ అనేది. సో పైన సెట్ చేసుకున్నాక ఏ వెరీ స్పెషల్ డే అన్నాం కదా, మరి ఆ డే ఏంటిది, ఒకవేళ బర్త్డే డే అయితేనేమో బర్త్డే అనేది రాసుకోండి, వాళ్ళ ఫొటోస్ అనేవి మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఉమెన్స్ డే అయితే కనుక ఉమెన్స్ డే అనేది రాసుకోండి. ఒకవేళ ఫాదర్స్ డే అయితే ఫాదర్ ఫొటోస్ అనేవి బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకొని టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోండి. మదర్ డే అయితే మదర్ డే. సో ఈ విధంగా మీరైతే కనుక యాడ్ చేసుకో. ఒకవేళ హ్యాపీ న్యూ ఇయర్ అనుకోండి, మీ ఫ్రెండ్స్ ఫొటోస్ యూజ్ చేసుకొని ఆ టెక్స్ట్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. సో నేను ఆ టెక్స్ట్కి యానిమేషన్ అనేది ఫేడ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో ఫేడ్ సెలెక్ట్ చేసుకొని చూడండి, మనకు కొద్దిగా లేట్గా అయితే కనుక వస్తుంది ఆ టెక్స్ట్ అయితే కనుక. సో ఈ విధంగా యాడ్ చేసుకొని నేనైతే కనుక బ్రదర్స్ డే అనేసి రాశాను. ఒకవేళ మీరు ఫాదర్స్ డే కావచ్చు, మదర్స్ డే కావచ్చు, ఉమెన్స్ డే కావచ్చు, చిల్డ్రన్స్ డే కావచ్చు, హ్యాపీ న్యూ ఇయర్ కావచ్చు, బర్త్డే కావచ్చు. సో వాళ్ళ ఫొటోస్ని మీరు బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేయండి, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. సో నేను మీకు ఓన్లీ బ్రదర్స్ డే కాబట్టి బ్రదర్స్ ఫొటోస్ అయితే కనుక నేను యాడ్ చేశాను. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక మనకు మొత్తం వీడియో మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇలా ఒకవేళ మీరు కలర్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక టెక్స్ట్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన అంటే ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క కలర్ వచ్చేలా కూడా మీరైతే కనుక యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే కనుక కలర్ అయితే కనుక చేంజ్ చేశాను చూడండి. ఫస్ట్ కూడా ఆ విధంగా ఓన్లీ లాస్ట్ మాత్రమే సేవ్ ఉంచేసాను. సో మీకు కావాలనుకుంటే కలర్ కూడా మార్చుకోండి. సో మార్చుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు వీడియో అనేది ఇలా గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.